మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవీ హర్షకుమార్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం మండలం మాకివీడు బయలుదేరిన ఆయనను క్వారీ మార్కెట్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేస్తున్నామని, ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చారు. ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు అక్కడ పికెట్ ఏర్పాటు చేసి భారీగా మోహరించారు. హర్షకుమార్కు నోటీసులు జారీ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేకుండా నిర్బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితుల తరపున మాట్లాడనివ్వకుండా తనను అడ్డుకోవడం దారుణమని, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరం వెళ్తుంటే తనను ఆపి అక్రమంగా నిర్బంధించడం సరికాదని వాదించారు. శ్రీరామనవమి రోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు 30 కార్లు పోలీసు బలగంతో వచ్చి రాములవారి విగ్రహానికి దండవేసి వెళ్లిపోయారని, వెళ్లే క్రమంలో పేటలో ఉన్న వాళ్లతో గొడవ పడడంతో 2 వర్గాలు కొట్టుకున్నాయని, ఎవరికీ పెద్దగా దెబ్బలు తగలకపోయినా 57 మందిని అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు స్థానిక దళితపేటకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం దళితుల పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తోందని, వారి తరపున మాట్లాడటానికి వెళ్తుంటే తనను అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.